2022లో మేము సేవకు వేస్తున్నాం. ఫిబ్రవరి 17వ తారీఖు తిరిగి వస్తున్నాం. వస్తున్న క్రమంలో మా కారు లోయలో పడిపోయింది. ఒక్కరు కూడా దెబ్బ తగ్గలేదు. క్షేమంగా బయటపడింది. కారు రుజువు అయింది కానీ మాకొక్కరు కూడా దెబ్బ తగ్గలేదు. ఎందుకోసం బతికి వచ్చి దేవుడు ఇంకా ప్రయత్నం. ఆ యాక్సిడెంట్ తర్వాత ఎక్కువ సేవ చేశాడు. అంతకుముందు చేసిన దానికంటే ఎక్కువ అవకాశాలు వచ్చింది. సిద్ధపడి ఉన్నట్లయితే ప్రభు పని కొరకు నువ్వు సిద్ధపడినట్లయితే ప్రభు నిన్ను తప్పకుండా వాడు. నువ్వు సిద్ధపడాలి. సంఘం ఈరోజు ఎలా ఉండాలి అంటే దేవుని పనిని విస్తరింప చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని పని విస్తరించడం ఎందుకంటే నీలాగా అనేకులు ఏం తప్పించుకోవాలా? ఏం తప్పించుకోవాలా? నీకు అర్థమైంది. శిక్ష నుంచి ఎట్లా తప్పించుకోవాలో నీకు అర్థమైంది. అందుకని అవతల వాళ్ళకి ఏం తెలియట్లేదు. ఆ శిక్ష నుంచి ఎట్లా బయటపడాలో నీకు తెలిసింది. నాకు ప్రైజ్ లార్డ్.